ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మరో కీలక భేటీ ముగిసింది. ఈ సమావేశం దాదాపు 3 గంటల పాటు కొనసాగినట్టు తెలుస్తుంది. ఈ మీటింగ్ కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు సిడిఎస్ సాయుధ దళాల చీఫ్లు సైతం హాజరయ్యారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల నేపథ్యంలో శనివారం ఈ మీటింగ్ కు ప్రాధాన్యత చోటు చేసుకుంది. కాగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక మీద ఉగ్రవాద దాడిని యుద్ధ చర్యగా పరిగణించాలని నిర్ణయించారు. పాక్లోకి చొరబడి వెంటాడి మరీ విధ్వంసకారులను మట్టుబెట్టాలని మోడీ సూచించారు. తీవ్రవాద చర్యలను సహించేది లేదన్నారు. ఉగ్రవాద చర్యలకు సరైన రీతిలోనే ఎదుర్కోవాలని మోడీ పిలుపునిచ్చారు. సో మొత్తానికి భారత్ పూర్తి స్థాయిలో యుద్ధానికి సిద్ధమైనట్టుగా మనకు కనిపిస్తోంది. అందులో భాగంగానే గత 3 రోజుల నుంచి మనం చూస్తున్నాము భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. భారత్ పాకిస్తాన్ లోపలికి వెళ్లి మరి దాడులు చేస్తూ వస్తుంటే అదే పాకిస్తాన్ మాత్రం దొంగదెబ్బ తీసే ప్రయత్నం చేస్తూనే ఉంది. రోజు ఎన్నో కొన్ని డ్రోన్లను భారత్కి సంబంధించిన కొన్ని కీలకమైన ఎయిర్పోర్ట్లు కానివ్వండి, ఎయిర్ బేస్ల మీద ప్రయోగించే ప్రయత్నం చేస్తుంది. కానీ వాటిని చాలా సమర్థవంతంగా మన ఆర్మీ తిప్పికొడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. S-400 అనే ఒక సుదర్శన చక్రము భారత్కి రక్షణగా నిలబడింది. ఏ ఒక్క డ్రోన్ని కానివ్వండి, మిసైల్ని కానివ్వండి భారత్లోకి రానియకుండా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ వచ్చిన వాటిని కూడా ఎప్పటికప్పుడు కూల్చివేస్తున్నాం. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పటికే మనం చూస్తున్నాము, ఏదైతే ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా ముఖ్యంగా చూస్తే ఏదైతే సరిహద్దు గ్రామాలు ఉన్నాయో అక్కడ మనము పేల్చివేసిన మిసైల్స్కి సంబంధించిన చెత్త ఏదైతే డెబ్రీస్ ఏదైతే ఉందో అదంతా అక్కడ పడుతున్నాయి. ఆ శకలాల్ని కూడా ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేసే ప్రయత్నం కూడా ఆర్మీ చేస్తుంది. వాటిని కలెక్ట్ చేసి ఇమ్మీడియట్లీ హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చే ఆలోచన కానివ్వండి, దానికి సంబంధించిన సౌకర్యాలు మొత్తం అన్ని కల్పించే సిచ్యువేషన్ చూస్తే మొత్తానికి ఇవాళ ఏదైతే సమావేశం జరిగిందో సమావేశం తర్వాత చెప్పినమని మాట ఏంటంటే తీవ్రవాద ప్రతిచర్యని, తీవ్రవాదానికి అనుకూలంగా ఏదైతే పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, అలాంటి జరిగే ప్రతి దాడిని కూడా ఇప్పటి నుంచి యాక్ట్ ఆఫ్ వార్ కిందనే మేము పరిగణిస్తాము. ఇప్పటి నుంచి అలాంటిది ఏ చిన్న ఘటన జరిగినా సరే వెంటనే యుద్ధానికి సిద్ధమవుతాము అంటూ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవాళ 6 గంటలకు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారం చూస్తే ఇవాళ ఉదయమే మనం చూసాము పాకిస్తాన్ ఉదయం పెట్టిన ప్రెస్ మీట్ లో యుద్ధానికి మేము సిద్ధమైపోయామంటూ ఒక పేరు పెట్టి మరి దానికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత మొదటి నుంచి ఏదైతే పాకిస్తాను అసత్యాల ప్రచారం చేస్తుందో, అబద్ధాలు చెబుతోందో వాటన్నిటికీ చెక్ పెడుతూ ఉదయం ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా భారతదేశము పాకిస్తాన్ ఎలా నిలువరిస్తోంది, భారత్ పాకిస్తాన్ సంబంధించిన క్షిపణులను కానివ్వండి, ఏవైతే డ్రోన్లు ఉన్నాయో అలాగే ఫైటర్ జెట్లను కానివ్వండి ఎలా నాశనం చేస్తుందనే విషయాన్ని చాలా క్లియర్ గా ఆధారాలతో సహా చూపించారు. అదే సందర్భంలో పాకిస్తాన్ చేస్తున్న మిస్క్లెయిమ్స్ మొత్తాన్ని పటాపంచలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయము ఏ ఉగ్రదాడి జరిగినా సరే దాని యుద్ధ చర్యగానే యాక్ట్ ఆఫ్ వార్ కిందనే పరిగణిస్తాం. కాబట్టి ఇక పాకిస్తాన్ పైన భారత్ మోదీ పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమైనట్టుగానే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే మనం ఉదయం నుంచి నిన్నటి నుంచి కొన్ని అబ్జర్వేషన్స్ మనం చేస్తున్నాము. ఏవైతే అంతకుముందు ఉన్న ఆర్మీని కూడా ఇప్పటికే పంపించడం కానివ్వండి, ఆపరేషన్ కగార్లో ఉన్న సిఆర్పిఎఫ్ జవాన్లను కూడా రమ్మని పిలవడం కానివ్వండి, హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేస్తారు. రేపు ఉదయం వరకు సరిహద్దుల్లో మీరు రిపోర్ట్ చేయాలని చెప్పడం అంటే మాత్రం 100% ఇప్పుడు ఇంకా భారత్ యుద్ధానికి సిద్ధమైపోయింది. ఆ యుద్ధానికి కాసుకోమని చెప్పేసి చెబుతోంది. అది 6 గంటలకు ఇవాళ ఏదైతే ప్రెస్ బ్రీఫింగ్ ఉందో అందులో అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందని కూడా మనకి ఈ బ్రేకింగ్ న్యూస్ చెప్పొచ్చు.